Hi friends, welcome to Vinod Kumar Royals Ongole Cows Breeding Farm friends. ఇంకా విషయానికి వస్తే ఇక్కడ కనిపిస్తున్న ఒంగోలు జాతి ఆవు 60 అంగుళాల సైజు కలిగి ఉంది. ఈ ఒంగోలు జాతి ఆవు మా ఫామ్లో మా ఆవుకి జన్మించింది. ఈ ఒంగోలు జాతి ఆవు సెమన్ నెంబర్ OB3203. OB3203 అనే బుల్లు కరీంనగర్ సెమన్ బ్యాంక్ బుల్లు. OB3203 బుల్లు మంచి మోపురం కలిగిన ఆంబోతు. ఈ చిత్రంలో కనిపిస్తున్న బుల్లే OB3203 బుల్. OB3203 సెమన్ స్ట్రా పైన కూడా OB3203 ఉంటుంది. ఈ 3203 ఆంబోతు కరీంనగర్ సెమన్ బ్యాంకులో మంచి ట్రాక్, మంచి మోపురం, మంచి సైజు కలిగిన ఆంబోతు. ఆ 3203 అనే సెమను ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవు దాని తల్లికి చేయించిన వల్ల ఈ ఆవు మా ఫామ్లో మా ఆవుకి జన్మించింది. మా ఒంగోలు జాతి ఆవుతూ దాని పక్కనే నేను నిల్చుకొని దిగిన ఫోటోస్ ఇవి. ఈ ఒంగోలు జాతి ఆవుని మీరు వెనక సైడ్ ఒక్కసారి గమనించినట్లయితే వెనక మాడు కూడా లేవబుట్టుంది. ఇక్కడ కనిపిస్తున్న బుల్లే లాంగ్ ఫామ్ L1 శివా బుల్లు. ఇది మా ఆవుకి ఆర్టిఫికల్ ఇన్సెమినైజేషన్ అనేది చేయించుట. ఈ 3203 పుట్టిన ఆవు కదా, దీనికి L1 శివా బుల్ అనే సెమను ఈ ఆవుకి చేయించాము. ఆవుకి ఆర్టిఫికల్ ఇన్సెమినైజేషన్ చేయించిన తర్వాత చల్లటి మన కూల్ వాటర్ ఉంటాయి కదా, ఆ నీళ్లు ఆవు పైన బాగా చల్లి బాగా శుభ్రంగా ఆవుని కడగాలి. ఆ విధంగా కడిగిన వల్ల ఆవు హీట్లో ఉంటుంది కాబట్టి మనం సెమన్ చేయించాం కాబట్టి హీట్ అనేది కొంచెం చల్లబడుతుంది. సెమన్ చేయించిన తర్వాత 1.5 గంట దాకా ఆవుని పొనుకోనియకూడదు. ఎందుకంటే ఆవు స్త్రీకణం వదులుంటుంది కాబట్టి, పురుషకణం ఎక్కించాం కాబట్టి కలుసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. ముందు చూపించిన 3203 ఆవుకి L1 శివాబుల్ అనే సెమన్ చేయించాం కదా, దాని రిజల్ట్ ఈ దూడ. ఇది గిత్త దూడ పుట్టింది ఆ ఆవుకి. ఈ గిత్త దూడను కూడా మీరు బాగా గమనించినట్లయితే ముందు కాళ్ళు కానీ వెనక కాళ్ళు కానీ బాగా సాపుగా పుట్టాయి. ఈ విధంగా లేసులో ఉంటాయి. మంచి సైజు కలిగిన ఆవులకి ఇలాంటి దూడలు జన్మిస్తాయి. మా ఆవు ఈనిన 10 రోజుల తర్వాత మీరు ఇక్కడ గమనించినట్లయితే మా చెల్లెల్లో 2 మేకపిల్లలు తెచ్చి ఆవుల్లో వదిలింది. ఈ ఆవు కూడా సాలుగుణం కలిగింది కాబట్టి ఒక్కరోజు దాన్ని తాపిచ్చాను. రోజు ఆ మేకపిల్ల ఆవు కాడ పాలు తాగుతూ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న గిత్త దూడే L1 శివాబుల్ అనే సెమన్ చేయించాం కాబట్టి గిత్త దూడ పుట్టింది ఆ ఆవుకి. 1.5 నెల తర్వాత మీరు గిత్త దూడని గమనించినట్లయితే ఈ విధంగా ఆ L1 శివాబుల్కి పుట్టిన గిత్త దూడ ఈ విధంగా తయారైంది. రోజు రోజు గిత్త దూడ పెరుగుతూ ఉంది. ఇలాంటి మంచి జాతి లక్షణాలు, మంచి మోపురం, మంచి తలకట్టు, మంచి నిడిజాడు, వెనక మాడు కూడా లేవబుట్టుంది. బాగా పక్కటెముకలు, డబల్ బాడీ కలిగిన ఒంగోలు జాతి ఆవు ఇది. ఇలాంటి ఆవులకి మంచి సెమనగా చేయించుకుంటే ముందు చూపించిన L1 శివాబుల్ ఈ ఆవుకు చేయించాం కదా, అలాంటి మంచి జాతి లక్షణాలు కలిగిన గిత్త దూడలు కానీ పేయి దూడలు కానీ మనకి జన్మిస్తాయి. మినిమం ఆవులు 57, 58, 59, 60, 61 అంగుళాల సైజు కలిగి ఉంటే అట్లాంటి ఆవులకి మనం మంచి ఆర్టిఫికల్ ఇన్సెమినైజేషన్ కానీ చేయించుకుంటే వాటి నుంచి మంచి గిత్త దూడలు కానీ పుట్టి అవి బండలాగేదానికి కానీ, వ్యవసాయం పనులకు కానీ, అరక దోలేదానికి కానీ ఆ రంగంలో అవి స్థిరపడతాయి. మా ఆవుని ఒక్కసారి వాకింగ్ వీడియో కూడా మీరు గమనించినట్లయితే ఆవు నడిచేటప్పుడు ఈ విధంగా ముందు కాళ్ళు కానీ వెనక కాళ్ళు కానీ ఒకదానికొకటి తగలకూడదు. అంటే నా ఉద్దేశం ముందు కాళ్ళు వెడల్పుగా ఉండాలి. ఆ విధంగా వెడల్పుగా ఉన్నప్పుడు అడుగు తీసి అడుగు వేసేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటాయి. జై హింద్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.